అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే జనసేన అంతం పోతిరి మహేష్ పంతం అండి మనం పెట్టింది. ఎందుకురా అంటే కనుక చాలామందికి జన సైనికులకు కానీ జన కార్యకర్తలకు కానీ జనసేన అభిమానులకు కానీ చాలామందికి ఎలా అంటే నా మీద కోపం రావచ్చు. ఏంటి ఈ వైసీపీ కోవటేమని మీరు చాలామంది అనుకోవచ్చు, నన్ను చాలామంది తిట్టుకోవచ్చు ఆ మాట చూడగానే, ఆ థంబ్నెయిల్ చూడగానే. కాబట్టి దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. నేను ఏం మాట్లాడుతున్నాను అనేది డిసైడ్ అయిన తర్వాత అప్పుడు మీ ఇష్టం, మీరు ఏం కామెంట్ పెట్టుకున్నా ఏం మాట్లాడుకున్నా పర్వాలా, కానీ ఎండ వరకు చూసిన తర్వాత మాత్రమే మాట్లాడండి మహాప్రభు. అదే నేను చెప్పేది. ఎందుకన్నాడు జనసేన అంతం పోతిరి మహేష్ పంతం అని నేను ఊరికినేం అనలేదండి. ఎందుకంటే ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకురా ఈ తంతంతా నడుస్తుందంటే కనుక విజయవాడ వెస్ట్ ఏదైతే సీట్ ఉందో ఆ సీటు కోసం నానా యాగి జరుగుతుందండి. మనం మామూలు రాద్ధాంతం కాదు, చాలా రచ్చే అనొచ్చు దాన్ని ఒక మాటలో చెప్పాల్సి వస్తే కనుక. ఎందుకు అన్నానండి ఆ మాట ఏంటి, ఆల్రెడీ టీడీపీలో కూడా తెలుగుదేశం పార్టీలో కూడా విజయవాడ వెస్ట్ సీట్ను ఆశించిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి తెలియకపోవచ్చు. ఎలాగంటే బుద్ధా వెంకన్న గారు కానీ అలాగే జలీల్ ఖాన్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా టీడీపీ అదే ఏదైతే విజయవాడ వెస్ట్ సీట్ ఉందో అది మాకు కావాలంటే మాకు కావాలని అనటం జరిగింది. కానీ చాలా దాని వరకు చాలా అయితే పాలిటిక్స్ జరిగినాయి ఆ సీటు మీద, మన మామూలుగా కాదు. కానీ చాలా వరకు వెళ్ళారు బుద్ధా వెంకన్న గారు అయితే కనుక, అలాగే జలీల్ ఖాన్ గారు. కానీ ఏదైతే అధినాయకుడు చెప్పాడో, బాబు మీరు కావాలనటం అనుకోవటంలో మాత్రం వాస్తవం ఉంది, కాదనటం లేదు. కానీ ఆ సీట్ ఇవ్వాలంటే కనుక కొన్ని షరతులకు లోబడి ఉన్నాయ్యా. ఆల్రెడీ మనం పొత్తులో ఉన్నాము, పొత్తులో ఉన్నప్పుడు ఆ సీటు వాళ్ళు అడిగితే కనుక వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళని బుజ్జగించడం, అధినాయకుడు చెప్పిన మాట వీళ్ళు కూడా వినటం చాలా బాగా కుదిరింది నన్ను అడిగితే కనుక. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందా, ఇదే విజయవాడ వెస్ట్ సీటు గురించి అటు జనసేన వాళ్ళు ఇటు బీజేపీ వాళ్ళు ఫైట్ చేసుకోవడం జరుగుతుందండి. ఫైట్ చేసుకుంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ అధిష్టానం మాట వాళ్ళు వింటున్నారు, దాంట్లో డౌటే లేదు. కానీ ఇక్కడ మాత్రం జరుగుతున్న రిస్క్ ఏంటంటే కనుక జనసేనలో ఉండే పోతిరి మహేష్ మాత్రం ససేమిరా కుదరదు అని అన్నాడండి. దాని గురించే మనం 4 మాటలు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాం. చూస్తున్నా మీరు అందరూ కూడా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంతో డౌట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కుదిరితే షేర్ చేయండి. కాబట్టి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, ఒక లైక్ మాత్రం చేయండి. ఏంటంటే విజయవాడ వెస్ట్ని తను ఓన్ చేసుకున్నాను, నాదే ఇది ఇక్కడి నుంచి నేనే పోటీ చేయాలి, ఈ సీట్ నాదే, నాకు కాదంటే కుదరదు, ఊరుకోను కుదరదు అని అయితే కనుక చిన్నపిల్లడు మారం చేస్తాడు పోతిరి మహేష్ గారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ సీటు గురించి జరిగిన డిస్కషన్లో భాగంగా, ఈ సీటు గురించి జరుగుతున్న రచ్చలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు 3 సార్లు సమావేశమయ్యారు ఈ సీటు గురించి. పోతిరి మహేష్ గారిని 3 సార్లు పిలిపించుకోవడం, మాట్లాడడం ఇలా 3 సార్లు జరిగింది. 3 సార్లు సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా సరే అదంతా మనోడికి ఎక్కలా. ఏంట్రా అంటే కనుక నాకు సీట్ కావాలంతే, ఇదే మాట. కాబట్టి జనసేనకి పెద్ద మారని తలనొప్పిగా తయారయ్యాడు పోతిరి మహేష్ అని కానీ చాలా మటుకు మాట్లాడుకున్నారు. జనసేనలోనే చాలామంది పోతిరి మహేష్ మీద విరక్తి కలిగిందంటే మాత్రం దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవం ఏంటంటే ఒక కాన్స్టిట్యున్సీ ఏదైతే అది ఉందో విజయవాడ వెస్ట్ ఉందో దీంట్లో మేము చాలా కష్టపడ్డాం, చాలా చేసాం, చాలా శ్రమ పడ్డాం, ఎన్నో పోరాటాలు చేసాం, ఎన్నో ఉద్యమాలు చేసాం. కాబట్టి మేము చేసి ఇన్ని కాదని చెప్పడం జరుగుతుంది. ఆయన రోజుకో ప్రెస్ మీట్ పెడతాడు ఈయన, ఎవరో పోతిరి మహేష్ గారు. ఒక్కో ప్రెస్ మీట్లో ఒక్కొక్క గంట సేపు మాట్లాడటం జరుగుతుంది. అదంతా కూడా విజయవాడ వెస్ట్లో మేము చేసింది ఏంటి అనేది మాత్రం వైసీపీని మేము ఎలా ఎదుర్కొన్నాం, వైసీపీని ఇక్కడ అసలు మామూలుగా లేదు, అలాంటి వైసీపీని మేము ఎదుర్కొన్నాం, దాని మీద దెబ్బలాడడం, ఫైట్ చేసాం, అవసరమైతే కేసులు పెట్టించుకున్నాం. ఇన్ని చేసి ఈ సీట్ని ఎవరికో ఇచ్చేయాలంటే మేము ఎలా ఒప్పుకుంటాం? పవన్ కళ్యాణ్ గారు అలా అంటాం భావ్యం కాదు, మంచిది కాదు, అది ససేమేర తప్పు అని అయితే కనుక ఆయన మాట్లాడటం జరుగుతుంది. కాకపోతే నేననేది ఏంటంటే కనుక ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కూడా ఆశించారండి. ఆశించినప్పుడు ఎవరైతే టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కుదరదో, అది పొత్తులో భాగంగా మన బీజేపీకి ఇచ్చేసామని అన్నారో వాళ్ళు సైలెంట్ అయిపోయారు. నేను అనేది అది పార్టీ కంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయంటే దానికి కట్టుబడి ఉండాలి, దాంట్లో డౌటే లేదు. ఆశించడం తప్పులేదు, ఆశించింది దక్కాలనుకుని దానికోసం నేను అసలు ఏదైనా చేతనాన్ని కూడా అది పొరపాడేది. కాబట్టి పోతిరి మహేష్ గారు తెన్నులు అలాగే ఉన్నాయి. జనసేన ఎలా పోయినా నాకు అనవసరం, జనసేన నాశనం అయిపోయినా నాకు అనవసరమే. కానీ నాకు మాత్రం విజయవాడ వెస్ట్ సీట్ కావాల్సిందే అని అంటే ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కాల. మీకు ఏమైనా అర్థమైతే కనుక కామెంట్ చేయండి, మర్చిపోద్దు. మీ అమూల్యమైన అభిప్రాయం నేను సదా గౌరవిస్తానన్నమాట మీకు తెలుసు. తర్వాత ఇంకొక వాదన తీసుకొస్తాడు ఈయన, ఏంటంటే లోకల్ నాన్ లోకల్. కాబట్టి నేను లోకల్, కాబట్టి నేను ఇక్కడ పోటీ చేయడానికి అర్హుడిని, అంతేగాని ఏదో ఫ్లైట్లో వెళ్ళిపోయే వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని పోటీ చేయమంటే ఎంతవరకు సమంజసం అని అంటే ఈ మాటకి ఎవరిని ఉద్దేశించి అన్నాడంటే
పోతిరి మహేష్ గారు బీజేపీలో పొత్తులో భాగంగా బీజేపీకి ఈ సీట్ వెళ్తుంది కాబట్టి, బీజేపీకి వెళ్తే అక్కడి నుంచి సుజనా చౌదరి గారు పోటీ చేస్తారు కాబట్టి, ఆ సుజనా చౌదరిని ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటి, చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి సీట్లు ఇవ్వడం కరెక్ట్ కాదు, లోకల్గా ఉండి స్థానికుల అవసరాలేంటి, స్థానికుల కష్ట నష్టాలేంటి తెలుసుకున్న వాడికి సీట్ ఇవ్వాలి ఎక్కడ అని అయితే ఆయన వాదన వినిపిస్తున్నాడు. ఏదేమైనా దానికోసం ఆయన నిరాదీక్ష కూడా చేశాడు ఆయన రీసెంట్గా. కాబట్టి పోతిరి మహేష్ నిజంగా జనసేన కొరకడానికి కొయ్యగా తయారయ్యాడని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. అది మంచిగా వెళ్తుందో చెడుకి వెళ్తుందో కూడా అర్థం కావట్లా. ఎలా అంటే సీటు కావాలనుకోవడం మంచిదే, తప్పు లేదు, కావాలనుకోవడం. పొత్తు ధర్మంలో బాగా సీటు పోయిందనుకుంటే కనుక సైలెంట్ అయిపోవాలి, అది తప్పదు. కాబట్టి ఒప్పుకోకుండా దాని కోసం ఎంత రాద్ధాంతం చేయడం మాత్రం కొంచెం తప్పే. అదే నేను అనేది, నా అభిప్రాయం. ఇది ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్, ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నాకు మీరు ఏమనుకోవద్దు, నా అభిప్రాయం ఇది. కాబట్టి ఇండిపెండెంట్ ఆఖరికి ఇంక ఈయన ఎంతకు తగ్గించారా పోతినేని మహేష్ గారు అంటే కనుక, ఆఖరిగా నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడానికైనా సిద్ధమే, అవసరమైతే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను, అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకుని నేను తిరుగుతాను ఇంటింటికి అని అంటున్నాడు ఆయన. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టుకుని తిరుగుతాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఎండో, పవన్ కళ్యాణ్ గారు దరిపున పోటీ చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విండో. ఇలా అయితే ఎలాగని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే జనసేనలో పెద్ద తలనొప్పిగా మారిందండి ఈ వ్యవహారం. మరి ఇది దీనికి ముగింపు ఎప్పుడో, దీనికి అంతం ఎప్పుడో అర్థం కాలేదు. అది గురించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావాలని, ఈ మాటలు మీతో పంచుకోవాలని నేను మీతో పంచుకోవడం జరుగుతుంది. ఒక చూస్తున్న మీరందరూ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.